హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ భాషలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ని చూద్దామండి. మరి పేజ్ 2 కౌన్సిలింగ్ అయితే 7వ తేదీన సెప్టెంబర్ 7వ తేదీన జరుగుతుంది. అదేవిధంగా గ్లోబల్ కేటగిరీ అదర్ స్టేట్స్ వారికి కౌన్సిలింగ్ అయితే సెప్టెంబర్ 12వ తేదీన జరుగుతుంది. పిహెచ్ క్యాండిడేట్స్కి ఫిజికల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 12వ తేదీ సెప్టెంబర్ 12వ తేదీన జరుగుతుంది. క్యాప్ కేటగిరీ వాళ్ళకి సెప్టెంబర్ 13వ తేదీన జరుగుతుందండి. మరి స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సెప్టెంబర్ 14th జరుగుతుందండి. ఇప్పుడు మనము ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ పేజ్ 2 సెలక్షన్ లిస్ట్ని, అదేవిధంగా ఏ ఏ ఫీజు ఎంత పట్టుకెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, మిగతా అన్ని వివరాలు ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ భాషలకు సంబంధించినటువంటి ఫేజ్ 2 కౌన్సిలింగ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయిందండి. 2022కు సంబంధించినటువంటి ఇక్కడ మనం చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, బీసీఏ కేటగిరీ, అదేవిధంగా బీసీబి, బీసీసి, బీసీడి, అదేవిధంగా బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఈ అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే విడుదలయ్యిందండి. ఇక్కడ మనకి అన్నీ కూడా క్లియర్గా అన్నీ చూపిస్తున్నాను. మొత్తంగా 125 సీట్లకు గాను ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. మరి ఏ రోజు జరుగుతుంది ఏంటి అన్నది కౌన్సిలింగ్ యొక్క పూర్తి షెడ్యూల్ని, అదేవిధంగా కౌన్సిలింగ్ యొక్క అన్ని వివరాలు ఇప్పుడు తెలియజేస్తాను. మీరు ఏ డాక్యుమెంట్లు పట్టుకెళ్ళాలి, ఎంత అమౌంట్ ఎంత, మొత్తం అన్ని వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియోని ఇప్పుడే రిలీజ్ అయ్యిందండి. ఈ యొక్క నోటిఫికేషను మీకోసం అని చెప్పి చాలా వేగంగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి. మరి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందిస్తాం. ఇక్కడ సెప్టెంబర్ 7వ తేదీన నిర్మల్ బాసర్ క్యాంపస్లో ఉదయం 9 గంటలకి ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. ఈ వెన్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ ఒకటి అయితే ఉంది. అడ్మిషన్ షల్ నాట్ బి గివెన్ if the student fails to attend the counseling in person. అంటే డస్ నాట్ గ్యారంటీ ఏ సీట్ అని ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ మీరు ఒక సరైన సమయానికి అటెండ్ కాకపోతే మీకు యొక్క సీట్ గ్యారంటీ కాదు అని చెప్పడం జరిగిందండి. ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఒరిజినల్తో పాటుగా 2 sets జెరాక్స్ కాపీస్ కావాలటండి. ఏ సెట్స్ జెరాక్స్ తీసుకువెళ్ళాలన్నది కూడా చూద్దాము. 10th క్లాస్ హాల్ టికెట్ అండి, అదేవిధంగా టీసీ, గ్రేడ్ షీట్ అంటే మార్కుల లిస్ట్ అండి, అదేవిధంగా స్టడీ సర్టిఫికెట్లు 4th నుంచి 10th వరకు. నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళు అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ ఈ డేట్ తర్వాత తీసుకున్నది అయి ఉండాలి. అంటే April 1st తర్వాత తీసుకున్నవి ఉండాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి క్యాండిడేట్ అది. అదేవిధంగా పేరెంట్స్ది 2 ఫోటోగ్రాఫ్స్ ఉండాలండి. జెరాక్స్ కాపీస్ ఉండాలి, రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలండి. మరి పేరెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళకి ఏమైనా లోన్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ యొక్క ఇప్పుడు పై చెప్పినటువంటి 11 షర్ట్స్ చెప్పాను కదండి, 11 ఆ 11 కూడా 4 షర్ట్స్గా తీసుకొని వెళ్ళాలండి. అదేవిధంగా ఎంప్లాయీ ఐడి కార్డు ఉండాలి, 3 months శాలరీ సర్టిఫికెట్స్ ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఉండాలి లాస్ట్ 6 months అండి. అదేవిధంగా 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, 4 ఫోటోగ్రాఫ్స్, మొత్తం ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలండి. ఫీజు యొక్క పర్టికులర్స్ ఏ విధంగా ఉంటాయన్నది ఇప్పుడు చూద్దామండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 40,200 అండి. నాన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 40,700 అండి. ఈ విధంగా ఫీజు యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ రీఎంబర్స్మెంట్ ఉంటే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్టూడెంట్స్కి అయితే 2 lakhs బిలో ఫ్యామిలీ ఇన్కమ్ ఉండాలండి. బీసీ ఈబీసీ మైనార్టీ వెల్ఫేర్కి అయితే రూరల్ ఏరియా అయితే 1,50,000 ఉండాలండి, బిలో ఉండాలి ఇన్కము. అదేవిధంగా బీసీ ఈబీసీ మైనార్టీ వెల్ఫేర్ చెందినటువంటి అర్బన్ ఏరియా వాళ్ళు అయితే 2 lakhs బిలో ఉండాలండి ఇన్కము. అదేవిధంగా డిజిబుల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ అయితే 1 lakh బిలో ఈ యొక్క
ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అయితే ఉండాలండి. మరి మీకు ఏమన్నా ఈ యొక్క కౌన్సిలింగ్ మీద ఏమన్నా ఫేజ్ 2 కౌన్సిలింగ్ మీద ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ 2 నెంబర్స్ ఇవ్వడం జరిగిందండి. మార్నింగ్ 9 to 5 మధ్యలో చేయాలి. అది కూడా వర్కింగ్ డేస్లోనే చేయాలండి. హాలిడేస్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, లిఫ్ట్ చేయరనమాట. మరి ఇంత మంచి సమాచారాన్ని అందించినందుకు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల మరింత మందికి మీ యొక్క మిత్రులకి అందుతుంది ఈ వీడియో. అదేవిధంగా ఇది మీకు ఉపయోగకరమై అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ ఆఫ్.